వేషాలు వేయటం రంగులు మార్చటం ఆయనకు చేత కాదు. ఆయన ఎప్పుడు కూడా బలహీన వర్గాల గొంతుగా ఒక కామన్ మ్యాన్ గొంతుగా ఆయన సామాన్యుడు స్వరంగానే ఉంటారు. ఆయన అధికారం గురించి అయితే గనక మీకు తెలుసు, ఎందుకంటే 2014లోనే మా ఆంధ్రాలో ఆయన మరి అన్ని ప్రభుత్వాలకి ఇచ్చినప్పుడు ఆయనకి ఏ పదవి కావాలని ఆ రోజు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు అయితే మాకేం వద్దని అన్నారు. ఆయన పార్టీ పెట్టినా కూటమి ప్రభుత్వంలో కలిసినా ఆయన అధికారం కోసమో మీరు ఆయన మాటలు వినుంటే ఎన్నిసార్లు ప్రెస్ మీట్లో గానీ ఆయన బహిరంగ మీటింగ్లో గానీ నేను ఎక్కడా కూడా అధికారం కోసం కాదు, నేను సామాన్య ప్రజల కోసం సమస్యల మీద పోరాటానికే ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా సరే, తెలంగాణలో ఈ రోజు పెట్టారంటే పార్టీ ఎందుకు పెడుతున్నారంటే మేడం గారే ఇచ్చారు, రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది, ఎక్కడైనా పెట్టవచ్చు ఎవరైనా పెట్టవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదని మేడమే అన్నారు కాబట్టి దానికి క్లియర్ అయిపోయింది. దీన్ని కూడా ఒక సినిమా లాగా చూస్తున్నారు. దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సుమిత్ర గారు చెప్తున్నట్టు ఒక సినిమా తరహాలోనే ఉన్నది, ఇది కూడా ఒక రకంగా వేషం మారవడమే. అలా అయితే సినిమా తరాలని ఉంటే సినిమా యాక్టర్లు ఎంతో మంది పార్టీలు పెట్టారు, వాళ్ళు సక్సెస్ చూసారు, అందరినీ అవమానించేటట్టు కళ. ఇప్పుడు తెలంగాణ అంటేనే కళలకి నిలయము. మేడం గారు కూడా ఒక మంచి పాట పాడారు, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ అంటే ఎంత అభిమానమో అసలు చెప్పలేమండి. ఎందుకంటే మా ఆంధ్రాలో ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఏం మాట్లాడినా అప్పుడు ఏంటి ఏ విషయం మీద ఏదైనా పోరాటం గురించి ఏదైనా మాట్లాడినా సరే తెలంగాణ చూసి మీరు నేర్చుకోండి ఆంధ్ర వాళ్ళకి మాకు ఎప్పుడు కూడా చెప్తా ఉండేవారు. ఆయన మాటల ద్వారా ఆయన చెప్పిన మాటలే మాకు తెలంగాణ వాళ్ళు. వీడియో చూసాను, మరి ఒకసారి నేనే తప్పుగా మాట్లాడితే కరెక్ట్ చేయండి. సో తెలంగాణ వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుంది, తెలంగాణ అంటే అంత ప్రేమ ఉంటుంది, మనకి ఏ సెంటిమెంట్ లేదు, కులాల రకంగా విరిగిపోయాం, ఓ సెంటిమెంట్ తెచ్చుకోండి అయ్యా, ఆంధ్రాని మాట్లాడండి అయ్యా, జయ ఆంధ్ర అనండి అయ్యా అని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారు. కరెక్టేనా? అది ప్రాంతీయత భావం అండి. ఎవరికైనా ప్రాంతీయత భావం అనేది ఉండాలి. సెంటిమెంట్ అని అంటే అలాని కాదు కదా. అంటే అమరావతి వాళ్ళు, మీరు అమరావతి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది, అది అసెంబ్లీ మనం కట్టుకుంటున్నాము, మీ త్యాగాలు మీరు ఇచ్చినవి పొలాలు అది ఊరికే ఒక అమరావతికి వరకే పరిమితం కాకూడదు, జయ ఆంధ్ర అని పిలుపునివ్వండి. మీ త్యాగం అంతా కూడా ఆంధ్ర. మీ సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం ప్రాంతీయవాదాన్ని విస్మరించి జాతీయవాదం వైపుగా అడుగులు వేయడం కదా. లేదండి, అక్కడ ఎక్కడ కూడా అలా లేదు. జాతీయవాదం కావాలి, అలాగే ప్రాంతీయవాదం కూడా కావాలి. ఆయన ముందు ఏమంటే నేషనాలిటీ ముందు అంటాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. మొన్న మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నా, నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ గా ఢిల్లీలో వెళ్ళాను, ఒక స్టేట్ సెక్రటరీగా. అయితే ఆయన చెప్పింది ఏంటంటే ప్రాంతీయవాదం కూడా ఉండాలంటారు మీరు, ప్రాంతీయవాదం కూడా ఉండాలంటారు. ఉండాలి అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి లేదా ఉండకూడదని అంటే ఉండాలండి, వాళ్ళకి ఉండాలి, మాకు ఉండాలి. వాళ్ళు చేస్తుంది అదే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా సుమిత్ర గారు చెప్పింది ప్రాంతీయవాదం అనే, టిఆర్ఎస్ గా కవిత గారు చెప్తోంది ప్రాంతీయవాదం అనే. మరి ప్రాంతీయవాదం తప్పుపడతారేంటి ఆయన వచ్చి ఇక్కడ? మరి ప్రాంతీయవాదం ఉండాలని మీరే చెప్తారు, ప్రాంతీయవాదం తప్పుపడతారు మీరేనా? అదేనండి, రాంగ్ ట్రాక్ వేశారు మీరు. ఇంతకు ముందు మొదట మాటల్లోనే చెప్పారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటల్ని దాన్ని వేరే కింద వక్రీకరించి వేరుగా వెళ్ళి తీసుకెళ్లి దాన్ని ఏదో తెలంగాణని వ్యతిరేకిస్తున్నట్టుగా, మేమేదో మా నాయకుడు ఏదో తెలంగాణకి వ్యతిరేకం అన్నట్టుగా చాలా మాటలు, దుర్భాషలాటలు అవన్నీ వచ్చాయి. కానీ ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం అన్న ప్రజలన్నా ఆయనకి ఎప్పుడు కూడా గౌరవము. అది కూడా మాకు పలుమార్లు ఎప్పుడు మీటింగ్ లో కూడా చెప్పాడు. ఆ పోరాట స్ఫూర్తి మీరు పెట్టుకోండి అని మాకు ఎన్నో సార్లు ఆయన మీటింగ్ లో మాకు చెప్పారు. కాబట్టి మాకు తెలంగాణ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు జనరల్ సెక్రటరీ కాబట్టి పార్టీకి సంబంధించిన లైన్స్ అన్ని మీకు తెలుసు. సో ప్రాంతీయవాదం ఉండాలనే ఆయన జై ఆంధ్ర అనేటువంటి నినాదాన్ని ఎత్తుకోమన్నారు. ఓకే, ఇప్పుడు అదే ప్రాంతీయవాదాన్ని కొనసాగిస్తూ మన గద్దర్ కుమార్తో మాట్లాడుకొచ్చారు జై తెలంగాణ అని, తనకు సంబంధించి ఒక ఆన్సర్ ఇచ్చారు. తనని అసభ్యమైనటువంటి పదజాలంతో కామెంట్లతో తిట్టడాలు కొంతమంది నాయకులు, తర్వాత డైరెక్ట్గా మీ పార్టీకి సంబంధించి కొంతమంది లీడర్స్ కూడా. సో అటు కవిత మాట్లాడుతుంటే, కవిత ఒక చిన్న స్థాయి నాయకురాలు, కవితకు అసలు కవితని చాలా దారుణంగా కవిత పేరు చెప్పి కూడా తిడుతూ ఉన్నారు. సో ప్రాంతీయవాదం మాట్లాడితే జాతీయవాదం ఉండాలని చెప్పే మీరు ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయవాదం అంటున్నారు ఏంటి? అది మీరు అన్నారు కదా, ఏదో దాంట్లో ఫేస్బుక్ లాట్లో వచ్చారు, కామెంట్లు పెట్టారు అని చెప్పేసి. ఆ రోజు కూడా చెప్పాం మన ఆర్టీవీ ఛానల్ ద్వారానే. నిజంగా మా జనసేన పార్టీ వాళ్ళైతే అట్లాగా అసభ్యమైన పదార్థాలను మహిళల్ని కించపరుస్తూ అయితే పెట్టారు. ఒకవేళ పెట్టుంటే మాకు అవన్నీ ఇస్తే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నాము. ఎవరో మా అకౌంట్ లో వాళ్ళు పెట్టి, మనకంతా తెలిసిందే ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా వాడుతున్నారు, ఎలాగ చేస్తున్నారు అన్నది మనందరికీ తెలిసిందే. ఆ సోషల్ మీడియా అనేది నిజంగా మంచి కన్నా చెడుకు ఇట్లాగా ఇది చేస్తున్నారు, అదంతా మనందరూ తెలిసింది. దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు.
అది ఏమన్నా ప్రూఫ్స్ తోటి ఆధారాలతో ఉంటే మనము దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. ఖచ్చితంగా మా నాయకుడు మహిళని కించపరిచే విధంగా గానీ మీరు అంతకు ముందు ఒక మాట అనుకోవడని మాట మాట్లాడకూడదనే మాట్లాడారు. నిజంగా ఆ మాటలు ఎవరు వాడినా సరే అది తప్పు, మేము ఖండిస్తున్నాను. ఒక మహిళగా మరి గతంలో జనసేన తెలంగాణలో 8 స్థానాల్లో కంటెస్ట్ చేసింది వెంకటలక్ష్మి గారు. కూకట్పల్లి, కోదాడ్, తాండూర్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, నాగర్ కర్నూలు. దీంట్లో నాకు తెలిసి కూకట్పల్లి తప్ప ఎక్కడ కూడా డిపాజిట్ రాలేరు, లాస్ డిపాజిట్ అనే ఉంది. సో దాంట్లో 2700 ఓట్లు ఒకరికి, 4000 ఓట్లు ఒకరికి, 13,000 ఓట్లు ఒకరికి, 8,000 ఓట్లు, 5,000 ఓట్లు ఇట్లా పోలయ్యాయి గతంలో. సో సరే, స్థానిక ఎన్నికల్లో మీకు గతంలో కూడా ఇక్కడ కంటెస్ట్ చేశారు. మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో 1-2 మీకు స్థానాలు వచ్చినట్టుగా ఉన్నాయి. సో ఇక్కడ అంత స్ట్రెంగ్తన్ చేయగలుగుతారు. అప్పుడు అక్కడంటే పవన్ కళ్యాణ్ వచ్చారు, ర్యాలీలు చేశారు. అక్కడ ఆయన చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేశారు, పడుకున్నారు. కారు పైన వెళ్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. రానివ్వకపోతే వారాహి యాత్ర చేయనివ్వకపోతే తెలంగాణలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ వాహనాన్ని ఇచ్చి ఇక్కడే పూజ చేసుకొని వారాహి యాత్ర కూడా మొదలుపెట్టారు. అక్కడ సెంటిమెంట్ నడిచింది. ఇప్పుడు ఇక్కడ ఏ సెంటిమెంట్తో రాబోతున్నారు? అక్కడంటే జగన్కి వ్యతిరేకంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఒక రకంగా మీ పార్టీ నాయకులు చెప్పారు సైకో పాలనకి వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చారు అనుకోండి అక్కడ మీ నాయకుల స్లోగన్ ప్రకారంగా. ఇక్కడ ఏ సెంటిమెంట్తో వెళ్ళాలనుకుంటున్నారు? తెలంగాణలో పోటీ చేసేది తెలంగాణ నాయకులే, తెలంగాణ ప్రజలే. మేము ఆంధ్రలో సరే ఒక స్లోగన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటది? తెలంగాణ ఇచ్చింది మేమని చెప్పుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జనరేషన్ లో వాళ్ళ స్లోగన్ తెలంగాణ తెచ్చింది మేమని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. తెలంగాణ సామాజిక తెలంగాణ కవిత గారు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో మాకు ఒక అవకాశం ఇస్తే డబుల్ డెక్కర్ సర్కారా, డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ చెప్పుకుంటుంది. అంటే జనసేన నినాదం ఏంటి? ఇక్కడ ఏ రకమైన నినాదంతో ముందుకెళ్ళబోతున్నారు? మీరు ఇంతకు ముందు అన్నారు డిపాజిట్లు రాలేదు, 8 చోట్ల పోటీ చేశారు, ఎలాగ వెళ్ళిపోతుందని కాదు. మాకు గతంలో కూడా మీరు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే మరి చెప్పారు 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు, 1 సీటుతో సరిపెట్టుకున్నారని. తర్వాత మేము గెలవలేదా? డిప్యూటీ సీఎం అవ్వలేదా? మేము 100 స్ట్రైక్ రేటు మేము సాధించలేదా? 21 స్థానాల్లో పోటీ చేసిన ప్రతి చోట గెలవలేదా? మాకు ఏంటంటే సీట్లు కాదు, ఓట్లు కాదు, లేకపోతే కుర్చీలు కాదు, పదవులు కాదు పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళతో వెళ్ళే ఫాలోవర్స్ కానీ ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద మేము పోరాడతాం, నిలదీస్తాం. తెలంగాణలో ఈ రోజున మేడం గారు చెప్పారు మాకు తెలంగాణ సాధించుకున్నదే నిధుల గురించి, నీళ్లు నియామకాలు అని చెప్పారు. ఆ నీళ్లు నియామకాల గురించి ఇంకా రోడ్డెక్కి పోరాడుతున్నారు. మరి అవన్నీ మరి మీకు తెలంగాణ సాధించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ నేను కూడా వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే వలసలు ఎక్కువ అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి యువకులంతా తెలంగాణకు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది, ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయాలని ఆయనే చెప్పుకొచ్చారు. ఐ కంటిన్యూ అగైన్. మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఒకసారి మనతో కాంగ్రెస్ నేత కూడా జాయిన్ అయ్యారు, చరణ్ కౌశిక్ యాదవ్. సో టీజీఎల్డీహెచ్ కార్పొరేషన్ చైర్మన్. సో ఫస్ట్లీ వెల్కమ్ చరణ్ గారు.